హైదరాబాద్లో హైడ్రోజన్ బాంబ్ అర్థం కావడం లేదో ఒకసారి చూడండి. హైడ్ అంటే జువాలజీలో మనకి అంటే జీవ పరిణామక్రమంలో ఒక్కొక్క జీవి అమీబా ఈ రకం మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళం. కానీ ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వినపడుతున్న హైడ్రా చాలామంది గుండెల్లో గుబులు రేపుతుంది. కారణం కూల్చివేతలు. కమిషనర్ రంగనాథ్ చేపట్టినటువంటి చర్యలు ఒక రకంగా సత్ఫలితాలు ఇస్తున్నాయనే చెప్పవచ్చు. అయితే ఒక నాగార్జున సినీ యాక్టర్ ఎన్కన్వెన్షను, లేకపోతే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు, లేకపోతే నాలాలు ఆక్రమించారని, చెరువులు ఆక్రమించారని చెప్పి ఈ రకంగా మనం ప్రతిరోజు నిత్యం వార్తల్లో చూస్తున్నాం. దీంట్లో మనం ప్రధానంగా ఆలోచించాల్సింది కొన్ని మనకు వార్తలు బయటకు వచ్చాయి. ఇదే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కూతురు వివాహాన్ని అదే కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిపాడని. ఇదే తెలంగాణ ముఖ్యమంత్రి తెలుగుదేశం హయాంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇదే అంశం గురించి మాట్లాడారు. ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల అనేక మంది రియల్టర్లు సగటు మనుషులని, కష్టజీవులు పైసా కూడబెట్టుకొని వాళ్ళు చూపించిన అప్రూవల్స్ నిజమని నమ్మి కొనుక్కున్న వాటిని కూలగొడితే వాళ్ళ పరిస్థితి ఏమి? ఈ విషయంలో రంగనాథ్ గారు ఏం చెప్పారంటే, హైడ్రా కమిషనరు పేదవాళ్ళ ఇళ్ళకు కానీ మధ్యతరగతి వాళ్ళ ఇళ్ళకు కానీ మేము పోము అనేది. ముందు వాటి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, క్లియరెన్సు, 1B కావచ్చు, వడంగల్ కావచ్చు, పహాని, ఈ రికార్డులు అన్నీ చూసిన తర్వాత పర్మిషన్ ఇచ్చిన తర్వాతే ఆ రియల్టర్ అంటే ఈ పేపర్లు చూపించిన తర్వాత ఈ మధ్యతరగతి కుటుంబీకులు కొనింటారు. వాళ్ళు నాలాలు చెరువులు ఆక్రమించినట్టే కదా. అంటే వారి జీవితాలకు భంగం కలుగుతుందని చెప్పేసి వాళ్ళ డబ్బులు అంటే పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు జోలు పోమంటే ఆక్రమణ ఏదైనా ఆక్రమణే. పర్మిషన్ ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఆఫీసులపైన ముందు చర్యలు తీసుకోవాలి. సరైన విధానంలో వాటిని పరిశీలించాలి. డబ్బున్న వాడు ఏమని చేసుకుని ఇక్కడ కాబట్టి ఇంకో చోట కట్టుకుంటాడు. కానీ ఈ సగటు జీవుల బతుకులేంటి మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? మళ్ళీ మనమే ఉద్యమాలు, ధర్నాలు చేస్తాం వాళ్ళకి సపోర్టుగా. ఒక పక్క ఎన్జిఓలు పిటిషన్ వేస్తాయి ఈ రకంగా ఆక్రమించినారని. న్యాయం అనేది పేదవాడికైనా ఒకే రకమైన న్యాయం ఉండాలి, ధనవంతునికైనా ఒకే న్యాయం ఉండాలి. ఈ చెరువులు, నాలాలు, లేకపోతే సరస్సులు, నదులు ఇవన్నీ కూడా ప్రకృతి మనకి ఇచ్చినట్టు ఉండి వరం. మనం ఎంత బిల్డింగ్లు, ఎంత కాంక్రీట్ బిల్డింగ్లు, పక్కన నాలాలకి బలమైన గోడలు కట్టినా, రక్షణ గోడలు కట్టినా ప్రకృతి ముందు ఏవి నిలబడడం అనేది వాస్తవం మనం కళ్ళారు చూసాం. ఆ ప్రకృతి విపత్తున ఎదుర్కోవడము మనిషి తన విజ్ఞానంతో నేను ఏదైనా సాధించగలను ప్రకృతి మీద తల వంచాల్సింది. అటువంటప్పుడు పర్మిషన్ ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలి. వీలైతే వారి నుండి రికవరీ చేయాలి. ఈ కోణంలో జరిగితే నిజంగా ప్రతి ఒక్కరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ముందుకు పోతారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బంగ్లా ఏదైతే ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. ఒక సగటు మధ్యస్థ జీవితం గడుపుతున్నట్టు ఒక ఉద్యోగి తన జీతం డబ్బులతో కడుతున్నట్టు ఈ ఇల్లు. ఈ ఇంటిని మనం ఒకసారి చూద్దాము. ఒకవేళ ఇదే ఇంటిని మనం కూల్చాలనుకుంటే ఫస్ట్ ఎవరిచ్చారు? మున్సిపాలిటీ పర్మిషనే కదా, రెవెన్యూ వాళ్ళు ల్యాండ్ రిజిస్ట్రేషనే కదా, ఎలక్ట్రిసిటీ పర్మిషన్, ఇవన్నీ ఇచ్చినప్పుడు ఇవన్నీ పరిశీలించకుండా ఏ రకంగా మీరు పర్మిషన్ ఇస్తారు? అంతా కట్టిన తర్వాత మీరు కూలగొడతామంటే అది ఎంతవరకు సమంజసం? అంటే ప్రభుత్వాలు మారినప్పుడు అంతా చట్టాలు మారుతాయా? రాజ్యాంగం మనకేం చెప్పింది? రాజ్యాంగం మనం నిజంగా ఇది చేస్తున్నామా? రాజ్యాంగంలో చట్ట సవరణ ఉండొచ్చు, కొత్త చట్టాలు తీసుకురావచ్చు. కానీ చట్టాలు చేసే ముందు, చట్టాలను అమలు చేసే ముందు తప్పెవరిది? ముఖ్యంగా ఇక్కడ అధికారులది. సో కాసేపు ధనవంతులు లేదా పేదవాళ్ళు పక్కన పెట్టేస్తాం. ఆ పర్మిషన్ తీసుకొని ఆ 60-40% పేరుతోటి రియల్టర్లు ఏం చేస్తున్నారు? భూమి ఒకరితో తీసుకుంటున్నారు, డెవలప్మెంట్ చేసి ఇస్తూ అంటున్నారు. అది తీసుకున్నవాడు బాగుంటాడు, భూమి ఇచ్చినవాడు బాగుంటాడు, ఆ డెవలప్ చేసినటువంటి రియల్టర్ బాగుంటాడు. అట్ ది సేమ్ టైం వాళ్ళని నమ్మి పర్మిషన్లన్నీ చూసి నిజం కొనుక్కున్నటువంటి సగటు జీవుల పరిస్థితి ఏంటి? వారు ఎవరు చెప్పుకోవాలా? కొన్నవాని దగ్గర పోవాలా, భూమి అమ్మిన వాని దగ్గర పోవాలా, లేకపోతే ఈరోజు రియాల్టర్ ఏం చేస్తాడు? ఇక్కడ భూమి కొంటాడు, ఇంకో చోట ఇంకో వెంచర్ వేసి వెళ్ళిపోతాడు. దానిపైన ఒక అసోసియేషన్ ఏర్పడుతుంది, వీళ్ళు కొట్టుకోవాలా. లేకపోతే మళ్ళీ హైకోర్టు పిటిషన్లు, స్టేటస్ కోలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే ప్రభుత్వ అధికారులు కేవలం స్వార్థం కోసము
కొంతమంది లంచావతారాల వల్ల ఇటువంటి తప్పిదాలు జరుగుతున్నాయి. కాబట్టి దానిని సరిదిద్దాలి. అది ఒక తెలంగాణ రాష్ట్రమనే కాదు, ఇటు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే దేశంలో ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఈ బఫర్ జోన్లు లేకపోతే ఏవైతే నదులకి, చెరువులకి, కుంటలకి సంబంధించిన భూములు ఉన్నాయో వాటిని పకడ్బందీగా సర్వే చేసి వాటి చుట్టూ ఫెన్సింగ్ వేసి వీలైతే దాన్ని ఒక మంచి పార్కులుగా ఈ రకంగా డెవలప్మెంట్ చేసి ఎటువంటి ఇది లేదు అని క్లియరెన్స్ ఇచ్చి ఆ సర్వే నెంబర్తో సహా అక్కడ పెడితే సరిపోతుంది. రియల్టర్లు చేస్తున్నట్టు ఇంకో పచ్చి మోసం ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 304/2 ఒక సర్వే నెంబర్ ఉంది, ఒక 5 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆ ఎక్స్టెన్షన్గా పక్కన పోరంబోకో లేకపోతే వంక జాగానో ఈ రకంగా ఉంటుంది, దాన్ని కలుపుకొని చూపిస్తున్నారు 5 ఎకరాలని. ఈ 5 ఎకరాలు ఉన్న పక్కన 2 ఎకరాలు 7 ఎకరాలు కలుపుకుంటారు. ఈ 5 ఎకరాలని ఇక్కడ చూపిస్తే ఈ 2 ఎకరాల్లో మిగతా ఇది చేసేస్తారు. ఈ రకంగా అంటే రియల్ ఎస్టేట్ మోసాలు చాలా ఉన్నాయి. అది సామాన్య సగటు జనాలకు అర్థం కాదు. ఎందుకంటే అంత డబ్బు కూడబెట్టామా, ఒక అందమైన ఇల్లు తమ కళల ప్రపంచం తమ పిల్లల కోసం తమ కోసం కట్టుకున్నామా అనే ఒక భావన ఉంటుంది తప్ప, నిజంగా చెప్పాలంటే ఇక్కడ నాశనం అవుతుంది సగటు మధ్య తరగతి జీవులే. వ్యాపారస్తులు, లేకపోతే సినీ యాక్టర్లు, రాజకీయ నాయకులు, ప్రతి ఒక్కరు బాగుంటారు ఇక్కడ కాదు ఇంకో చోట. కానీ 30-40 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు కష్టపడి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తులు, చిరు ఉద్యోగులు, వీళ్ళందరి పరిస్థితి ఏంటి? మళ్ళీ వాళ్ళకి ఏ రకంగా ప్రత్యామ్నాయం చూపిస్తే ఇప్పుడు పెరిగిన రేట్లకి ఆ డబ్బుతో వాళ్ళు తిరిగి కట్టుకోగలరా ఒకసారి మనం ఆలోచించాలి. అప్పుడు కానీ ఈ సమస్య పరిష్కారం దొరకదు. ఇక్కడ వ్యక్తిగత స్వార్థాలు, వ్యక్తిగత కక్షలు లేకుండా ఇది చేసుకోవాలి. ఇంకా సింపుల్గా ఫైనల్గా ఒక మాట చెప్తాను. ఇదే ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు తన కూతురు పెళ్లిని ఎంతో ఘనంగా ఇదే ఎన్ కన్వెన్షన్ సెంటర్లో చేశారు. ఇదే అంశాన్ని తెలుగుదేశం ప్రజాప్రతినిధిగా మాట్లాడారు. ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో పడగొడుతున్నారు. మళ్ళీ ఒక నైతికత ఉన్నప్పుడు అటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను ఒక ప్రతిపక్ష హోదాలో తెలుగుదేశం ఉన్నప్పుడు నీ కూతురు పెళ్లిని ఏ రకంగా చేస్తావు? అది ఒకసారి తెలంగాణ ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి తనను తాను ప్రశ్నించుకోవాలి. ఈ రకంగా చెప్పుకుంటే చాలా అంశాలు ఉన్నాయి. అంటే కేవలం ఇది ఆ మనిషి చేసిన తప్ప ఒప్పనే నేను మాట్లాడడం లేదు. దీనిపైన ఒకసారి మనం ప్రశ్నించుకోవడం అంటే తప్పు చేస్తున్నవారు ఒకసారి ఆలోచించి దీనిపైన ఎవరు ఏమైనా ఎటువంటి వాళ్ళని సరే వదిలిపెట్టకుండా ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చేసిన చాలా గొప్ప అంశం. ఎందుకంటే ఆయన ప్రకృతిని కాపాడాలి, ఆయన ఉద్యోగ ధర్మం ఆయన నిర్వర్తిస్తున్నాడు. ఆ విషయంలో ఖచ్చితంగా వీ హ్యావ్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. మోర్ ఓవర్ వీ హ్యావ్ టు సేవ్ ద నేచర్. ఈ విషయంలో ఒక తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రమే కాకుండా భారతదేశం మొత్తం పైన వీలైతే మోడీ గారు దీనిపైన ఆలోచించి ఒక సమగ్ర చట్టాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి, ఇవి ప్రభుత్వం కాదు, ప్రభుత్వాలు వస్తుంటే పోతుంది, దేశ ప్రజలకు సంబంధించినటువంటి ఒక స్థిరమైన ఆస్తి ఏదైతే ఉందంటే అవి భూములు, ప్రకృతి వనరులు, వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. వీటికి బలమైన చట్టాలు తీసుకున్న వాళ్ళని ఆశిద్దాం.